హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 258 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి మార్క్సన్స్ ఫార్మా లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి యాక్చువల్ గా గోవాలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అదే విధంగా ఇవి వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అని చెప్పొచ్చు. అదే విధంగా వీళ్ళు నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. ప్రొడక్షన్, ప్యాకింగ్, క్వాలిటీ కంట్రోల్ మరియు క్వాలిటీ అష్యూరెన్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 13th Jan 2019 జరుగుతున్నాయి, అంటే సండే అని చెప్పొచ్చు. అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మార్క్సన్స్ ఫార్మా లిమిటెడ్, ప్లాట్ నెంబర్ L82 L83, వర్నా ఇండస్ట్రియల్ ఎస్టేట్, వర్నా, గోవా. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ మీద కానీ, ఈ వెను మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ మరియు ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అది కూడా ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి M.Pharma, B.Pharma చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆపరేటర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, ITI, HSSC కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్యాకింగ్ ఆపరేటర్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, ITI, HSSC కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్. ఇందుకు గాను ఎగ్జిక్యూటివ్ మరియు ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, MSc చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను ఎగ్జిక్యూటివ్ మరియు ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఉన్నోళ్ళు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి M.Pharma మరియు B.Pharma చేసిన ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇవి వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు జరుగుతున్నాయి కాబట్టి ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో మార్క్సన్స్ ఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి karnakar.bisoi@marksanspharma.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఈ మెయిల్ ఐడిని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ అనేది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం గోవాలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అనదర్ కంపెనీ వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి బెంగళూరులో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 13th Jan 2019, అంటే సండే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 113-116, KIADB, బొమ్మసంద్ర, జిగాని లింక్ రోడ్, బెంగళూరు. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ 13th జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ మరియు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ముందుగా మనం గమనించినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్స్ వచ్చేసి ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు అసిస్టెంట్ మేనేజర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి B.Pharma,
ఎం ఫార్మా బీఎస్సీ మరియు ఎంఎస్సీ చేసిన ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు నెట్ ప్రాబ్లం వల్ల కానీ లేదంటే మొబైల్ ప్రాబ్లం వల్ల కానీ ఈ ఇమేజ్ మీకు కనిపించకపోతే మన ఎఫ్బీ పేజ్ కి వచ్చి మైక్రో ల్యాబ్స్ యాడ్ పంపించండి అని అడిగితే వెంటనే నేను మీకు పంపించేస్తాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి అదే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి టెక్నికల్ స్టాఫ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా ఇన్ ఫార్మసీ మరియు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years గా ఉండబోతోందని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళకి కావాల్సిన జాబ్ ప్రొఫైల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఈ పాయింట్స్ అన్ని మీరు చదువుకొని ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ పొజిషన్స్ వచ్చేసి ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మా మరియు ఎం ఫార్మా చేసిన ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి మైక్రోబయాలజీ, అంటే క్వాలిటీ కంట్రోల్ లో ఉన్నటువంటి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ పొజిషన్స్ వచ్చేసి ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేసిన ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 5 years రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ వీడియోని ఇక్కడే పాస్ చేసి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా చదువుకుని ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది మైక్రో వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో మైక్రో ల్యాబ్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి edphr@microlabs.in అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు తీసుకెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే మీ మార్క్ షీట్ కాపీస్, లేటెస్ట్ సాలరీ ఇంక్రిమెంట్ సర్టిఫికేట్స్, లాస్ట్ 3 months పే స్లిప్స్, అట్ ద సేమ్ టైం మీ ఫోటోగ్రాఫ్ కూడా తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం బెంగళూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ అని చెప్పొచ్చు. చాలా మంది డాక్టర్ రెడ్డికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి చెన్నైలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో ఈ ఇంటర్వ్యూస్ చెన్నైలో జరుగుతున్నప్పటికీ అక్కడ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ను హైదరాబాద్ లో కానీ విశాఖపట్నంలో కానీ ఉన్నటువంటి డాక్టర్ రెడ్డిస్ లో ప్లేస్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే ఈ రోజు మరియు రేపు అంటే Jan 12th and Jan 13th జరుగుతున్నాయని చెప్పొచ్చు, సాటర్డే అండ్ సండే. సో ఈ రోజు ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి రేపు కూడా మీరు ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనకూడ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హోటల్ వెస్టిన్, వెలాచెర్రీ మెయిన్ రోడ్, చెన్నై. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే వీళ్ళు నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో వాటికి సంబంధించి ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే ముందుగా క్వాలిటీ కంట్రోల్ అండ్ మైక్రోబయాలజీ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మ్ చేసిన ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పాయింట్స్ వచ్చేసి హెచ్పిఎల్సి, స్టెబిలిటీ, ఐపీ, ఎఫ్పి, ఆర్ఎం, పిఎం మరియు మైక్రోబయాలజీ అనేది ఒకటి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ అజురెన్స్, అది కూడా ఓఎస్డి మరియు ఇంజెక్టబుల్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మా, ఎంఫార్మా చేసిన ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూకి గాను మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే QMS, IPQA, వ్యాలిడేషన్, MQA మరియు AQA అని వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ కోసం, అది కూడా ఇంజెక్టబుల్ ప్రొడక్షన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎంఫార్మా క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years గా ఉండబోతుందని చెప్పొచ్చు. అండ్ ఇందుకు గాను మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పాయింట్స్ వచ్చేసి కాంపౌండింగ్, ఇంజెక్టబుల్ ఫిల్లింగ్, ఆటోక్లేవ్, టర్మినల్ స్టెరిలైజేషన్, ఆప్థాల్మిక్ ఫిల్లింగ్,
FFS ఫిల్లింగ్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని పక్కాగా నోట్ డౌన్ చేసుకుని ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ప్రొడక్షన్, అది కూడా OSD కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా BSc చేసిన ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 to 6 years గా ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ పాయింట్స్ వచ్చేసి అంటే ఇంటర్వ్యూ పాయింట్స్ వచ్చేసి కంప్రెషన్, క్యాప్సూల్ ఫిల్లింగ్, గ్రానులేషన్ మరియు ప్యాకింగ్ అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ 4 విభాగాల్లో మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందుకు గాను వాళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి BE, BTech చేసిన ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 to 8 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఇంటర్వ్యూ పాయింట్స్ వచ్చేసి ప్రాసెస్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్, ప్రాసెస్ ఇంజనీరింగ్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కాగా నేర్చుకుని ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ గా వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా BSc చేసిన ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 7 years గా ఉండబోతుందని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఇంటర్వ్యూ పాయింట్స్ వచ్చేసి డిస్పెన్సింగ్ మరియు రిసిప్ట్స్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఈ పాయింట్స్ మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ మీరు క్లియర్ గా కనిపిస్తున్నట్లయితే డైరెక్ట్ గా నోట్ చేసుకొని చదువుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇది విజిబుల్ కాకపోతే మన FB పేజ్ కి వచ్చేసి డాక్టర్ రెడ్డికి సంబంధించిన యాడ్స్ మాకు పంపించండి అని అడిగితే వెంటనే నేను మీకు ఈ ఇమేజ్ ని పంపించేస్తాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ నోట్ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి లాస్ట్ 6 months లో ఎవరైతే డాక్టర్ రెడ్డిస్ ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ కాలేకపోయింటారో వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు. సో 6 months దాటిన తర్వాతనే మీకు మళ్ళీ నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సే అవకాశం వస్తుంది అనమాట. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్స్ మరియు లేటెస్ట్ 3 months పే స్లిప్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఇది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు ఎప్పుడు ఇంటర్వ్యూ ప్లాన్ చేసినా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి balakrishnc@drreddys.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం చెన్నైలో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆ క్వాలిఫికేషన్, ఆ ఎడ్యుకేషన్ మీకు యాప్ట్ అనిపిస్తుంటే తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అండ్ అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.